అందరికీ నమస్కారం అండి. ఈ కొత్త సంవత్సరం వచ్చిన కొత్తలోనే మన మార్కాపూర్ పట్టణ కొత్తపల్లి నుంచి మొన్న 9వ తారీఖు సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి ముందు పోతున్న ఒక స్కూటర్ని వెనక ఒక టిప్పరు డాష్ ఇచ్చింది. ఆ డ్రైవరు పారిపోయాడనే ప్రాథమిక సమాచారం వచ్చింది. సో ఆ వెనక కూర్చున్న రాధా అనే అమ్మాయి మరణించింది. సో ఈ సమాచారం వచ్చినప్పుడు మేము కానీ ఎస్ఐ ముందు పంపించడం జరిగింది. అది ఆ ప్రమాద దృశ్యాన్ని నేను కూడా ఆ రోజు పరిశీలించడం జరిగింది. ఆ ప్రమాద దృశ్యాన్ని పరిశీలించినప్పుడు సహజంగా రోడ్డు యాక్సిడెంట్ కేసులో మనం రోడ్డు మీద వేసినప్పుడు మనకు ఒక బ్రేక్ అనేది ఒకటి అప్లై అవుతుంది. అది సహజ సిద్ధంగా మనిషికి అప్లై అవుతుంది తార్ రోడ్డు మీద. అది అసలు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని చూసిన తర్వాత కొంచెం అనుమానాస్పదంగా ఉండి అది రోడ్ యాక్సిడెంట్కి సంబంధించిన ఈ బ్రేక్ ముద్రలు కానీ ఆ టైర్ మార్క్స్ లేకుండా దాదాపు ఒక 30 ఫీటు అది ర్యామింగ్ లాగా ముందుకి తీసుకెళ్ళిపోయి ఆ బండి వెనక పడిపోవటం, వెనక కూర్చున్న రాధ అనే అమ్మాయి చనిపోవటం జరిగింది. ఆ ముందు సుబ్బలక్ష్మమ్మ అనే ఒక 45 ఏళ్ల మహిళ ఆ టైంలో డ్రైవ్ చేస్తూ ఉంది ఆ బండి, స్కూటీని. దీన్ని కొంచెం లోతుగా ఆలోచించి కొంచెం విచారించమని చెప్పి మేము అందరం అనుకున్న తర్వాత మనకు విస్తుపోయే విషయాలు ఈ కేసులో తెలియవచ్చింది. ఇది ఇంటెన్షనల్గా ఈ సుబ్బలక్ష్మమ్మ నామకి సుమారు ఒక 30 ఏళ్ల క్రితం మ్యారేజ్ అయింది. సుమారు వాళ్ళ భర్తకి ఇంకో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అంటే పెద్ద ఆయన పేరు పెద్ద వెంకటేశ్వర్లు, మళ్ళా చిన్న వెంకటేశ్వర్లు, ఆఖరి అబ్బాయి పేరు రమణ అని. ఈ పెద్ద వెంకటేశ్వర్లు చిన్న వెంకటేశ్వర్లు 2005వ సంవత్సరంలో ఈ ఆడమనిషితో ఎవడో ఆ ఊర్లో ఇంకొక వ్యక్తి కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నాడని అనుమానంతో ఆ వ్యక్తిని వీళ్ళిద్దరు కలిసి హత్య చేసి ఆ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష నుంచి వచ్చినప్పుడు ఈ కేసులో ప్రధానమైన ముద్దాయిన పెద్ద వెంకటేశ్వర్లు భార్య అయిన ఈమెకి విడాకులు ఇవ్వటం, ఈమె మార్కాపూర్ నగరంలో ఈ చీరల వ్యాపారం అలాంటి కొన్ని వ్యాపారాలు చేసుకుంటా తను బతకటం ఉంది. వీళ్ళకి ఆల్రెడీ 2 బిడ్డలు, ఒక కొడుకు ఒక కూతురు. వీళ్ళు కొడుకు కూతురు కూడా పెద్దోళ్ళు అవ్వటం జరిగింది. తర్వాత వీళ్ళ చిన్న తమ్ముడు కూడా వెంకటరమణ అనే చిన్న తమ్ముడు కూడా ఈ కాలంలోనే పెరిగి పెద్ద అవ్వటం జరిగింది. ఇక్కడ ఈమె మళ్ళా కూడా కొత్తపల్లికి వెళ్ళి చీరలు అమ్ముకోవటం, ఈ లోకల్గా తిరుగుతుంటే ఈమె నడత సరిగా లేదనో, ఈమె కుటుంబానికి ఒక పరువు భంగం కలిగిస్తుందని ఒక అనుమానాన్ని పెంచుకొని ఈమె బ్రతికినందువలన ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని చిన్నచూపు చూస్తున్నారని వీళ్ళందరూ కూడా ముగ్గురు అన్నదమ్ములు అనుకొని ఈమెని ఎట్లాగైనా ఎలిమినేట్ చేసేసి ఖచ్చితంగా ఎలిమినేట్ చేశారు. ఆల్రెడీ ఒక మర్డర్ కేసులో మనం వెళ్ళాం కాబట్టి మరలా కూడా ఈ అవమానంతో భరించలేము. అప్పుడు అనుమానం ఉన్న వాళ్ళని చంపేసి ఈమెను చంపితే ఇలాంటి పరిస్థితి రాకూడదని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఏది అనుమానం రాకుండా దాదాపు ఒక పెద్ద కట్టె కూడా ఆ బండిలో పెట్టుకునే టిప్పరు చిన్న పాడైనటువంటి వెంకటరమణ పేరుతోనే ఆ టిప్పర్ ఉంటుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంపేసి కొట్టి గుద్దేసేసి
చచ్చిపోయి రామింగ్ అయిపోయి ఆ టిప్పర్తో సహా పారిపోతే అది రోడ్డు యాక్సిడెంట్ కిందనే అయిపోద్ది. సో మనం ఎవరం కూడా ఈ కేసులో దొరకని ఒక మంచి పథకం వేసి సో ఆ రోజు సాయంత్రం ఈరోజు ఆమె మార్కాపురం నుంచి వాళ్ళ కస్టమర్స్గా చీరలు అవి తీసి అమ్ముకోవడానికి ఆ ఊరు వెళ్ళటం జరిగింది. సో ఈ సమాచారం తెలుసుకున్న వాళ్ళు ఆ టిప్పర్ని అంతా రెడీ చేసుకొని ఈమెను చూసిన తర్వాత మధ్యలో ఈమె ఒక చిన్న బ్రేక్ వేసి కొన్ని చీరలు కూడా ఒక దగ్గర అమ్మినప్పుడు అందరికంటే కూడా ముందు వచ్చి ఈ బండిని ఆపుకొని ఈ వెంకటరమణ అని పెద్ద వెంకటేశ్వర్లు అనేవాళ్ళు బండిని ముందుగానే ఆపేసుకొని ఎప్పుడెప్పుడైతే పాస్ అవుతుందో రోడ్డు పాస్ అవుతుందో ఎప్పుడప్పుడు రోడ్డు మీద ఈ బండి అయితే ఎప్పుడైతే పాస్ అవుతుందో ఆ పాస్ అయినప్పుడు గుద్దేయాలని వాడు ఎదురు చూస్తాం జరిగింది. ఆమె 6:30 గంటల ఆ టైంలో రాధా అని తన మేనగోడలాను ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో మేనగోడలు అంటే అన్న కూతురు మేనగోడలు ఆ అమ్మాయి తల్లి కూడా లేకపోతే ఈ దగ్గర ఏదో టెంపరీగా ఉంటే తోడుగా తీసుకెళ్ళినప్పుడు ఆమె వెనక కూర్చోంది అమ్మాయి రాధా అని 17 ఏళ్ళ అమ్మాయి. ఈమె ముందు డ్రైవ్ చేస్తుంది సుబ్బలక్ష్మి అమ్మాయి. ఓవర్టేక్ చేయగానే సో అనుకున్న పథకం ప్రకారము ఈ బండిని గుద్దించడం జరిగింది. ఎప్పుడైతే గుద్దినప్పుడు ఆ వెనకుండే అమ్మాయి రోల్ అయిపోయింది టైర్ కింద పడి. ఈ డ్రైవ్ చేసిన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పడిపోయి బండి క్రష్ చేయడానికి వీలు లేకుండా ఈ కింద రోడ్డు మార్జిన్ అవతల పడిపోవడం జరిగింది. అప్పటికి ఇతను బండి దూకుడుగా ముందుకి నెడితే బండి టర్టైల్ అవుతుంది తప్ప బండి చనిపోయే పరిస్థితి ఏమీ కనపడే పరిస్థితి లేక అదే టైంలో తెలిసిన వాళ్ళు కొంతమంది అక్కడ ఈ బండి ఈ క్రష్ చేయడంలో మళ్ళీ మనం ఐడెంటిఫై అవుతామని చెప్పేసి ఆ ప్రయత్నం మళ్ళీ విఫలమయ్యి ఆ బండి నాడు వదిలేసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కేసులు తర్వాత అతని దగ్గర ఒక కర్ర కూడా ముందుగానే ఒకవేళ పడిపోయినప్పుడు కర్ర తీసుకొని కొట్టడానికి లేదానికి ప్రయత్నంలో కానీ ఆ కర్రది కూడా తీసుకొని కొట్టేటప్పటికి ఆ మనిషి కొంత అవతల లోపల ఉండటం వల్ల తెలిసిన వ్యక్తులు రావటం వల్ల ఆ ప్రయత్నం విఫలమయ్యి పారిపోవటం జరిగింది. సో ఇది రోడ్డు ప్రమాదం కాకుండా ఇది హత్యా ప్రయత్నము. ఈ 2 కేసులుగా ముందుగానే ఐడెంటిఫై చేసుకొని ఎవరు కేసులో దర్యాప్తు చేయిస్తే ఈ దర్యాప్తులో ఈ మొత్తం కూడా 3 అన్నదమ్ములు. ఇప్పుడు ఈరోజు 2 అరెస్ట్ చేశాం. అంటే ఈ భర్త యొక్క తమ్ముడైన చిన్న వెంకటేశ్వర్లు ఇంకో ఆఖరి తమ్ముడైన వెంకటరమణని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ భర్త ఎవరైతే దీన్ని కార్యరూపం దాల్చడానికి కుట్రలో ప్రధానం ఉన్నాడో ఆయన పరారిలో ఉన్నాడు. సో ఖచ్చితంగా అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒక హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి మరొక హత్య కూడా సొంత మనుషుల్ని అప్పుడేమో ఈమెతో ఎవరికో సంబంధం ఉందని వాడిని చంపేసేసాడు. ఈ రోజున ఈముంటే పరువు తక్కువ ఉందని చెప్పేసి ఇలా చంపేసి ప్రయత్నం చేసి ఆమెని కాకుండా ఒక అమాయకరాలైన రాధానే ఈ కేసుకి ఏమాత్రం సంబంధం లేని మనిషి మీద అత్యంత కిరాతకంగా రాక్షసంగా బండితో గుద్దించి చంపడం జరిగింది. ఈ కేసుని చాలా ప్రతిభావంతంగా దర్యాప్తు చేసిన సిఐ సుబ్బారావు కానీ అట్లాగే ఎస్ఐ అంకమరావుకి నేను పరిపూర్ణంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఎస్పీ గారి తరఫున ఏఆర్ దామోదర్ ఎస్పీ గారి తరఫున కూడా నేను వీళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను.